సాధారణంగా డాక్టర్లంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా గౌరవం ఉంటుంది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి రోగుల ప్రాణాలు కాపాడాలనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తులు డాక్టర్లు. ఆ టైంలో అందరికీ సెలవులు వచ్చినాయేమో కానీ, లాక్డౌన్ వచ్చిందేమో కానీ, ఒక పోలీసులకి, పారిశుద్ధ్య సిబ్బందికి, డాక్టర్లకి వీళ్లకు మాత్రం సెలవు అనేదే లేకుండా 24 గంటలు పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎంతో పవిత్రమైనటువంటి వృత్తిగా భావించేటువంటి ఈ డాక్టర్ వృత్తిలో కూడా కొంతమంది నీచులు, దుర్మార్గులు ఉన్నటువంటి పరిస్థితి. ఇది కొంతమందినే, అందరినీ ఉద్దేశించి కాదు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, బీహార్లో నిన్న జరిగినటువంటి ఒక ఘటన. ఒక 15 సంవత్సరాల బాలుడు వరుసగా 3 రోజుల నుంచి వాంతులతోటి బాధపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు అతన్ని స్థానికంగా ఉన్నటువంటి గణేష్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చికిత్స అందించిన తర్వాత కొద్దిసేపటికే బాలుడికి వాంతులు తగ్గిపోయినాయి. ఇక ఆ బాలుడిని ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి తల్లిదండ్రులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆసుపత్రి డాక్టర్ వచ్చి లేదు ఇతనికి ఆపరేషన్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదేంటి, తగ్గిపోయినాయి కదా, వాంతులు అవ్వట్లేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు అంటే, డాక్టర్ మీరా నేనా, నాకు మీరు చెప్తారేంటి అని చెప్పి వారి మీద కోప్పట్టం. అలాగే ఆసుపత్రి బలవంతంగా తల్లిదండ్రుల అంగీకారం లేకుండా, జనరల్గా ఒక సర్జరీ జరగాలి అంటే బంధువుల దగ్గర నుంచి కానీ అతనికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎన్ఓసి లెటర్ మీద సైన్ పెట్టించుకుంటారు ఆసుపత్రుల్లో. అలా ఏమీ లేకుండా బలవంతంగా అతన్ని తీసుకువెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు డాక్టర్. అయితే ఈ గొప్ప డాక్టర్ ఎక్కడ డాక్టర్ చదువుకున్నాడో తెలియదు, ఎక్కడ ఎంబీబీఎస్ చేశాడో తెలియదు, ఏ స్పెషలైజేషన్ చేశాడో తెలియదు. ఓవరాల్గా ఈయన ఒక యూట్యూబ్ డాక్టర్. యూట్యూబ్ వీడియో పెట్టుకుని సర్జరీ చేయటం స్టార్ట్ చేశాడు. దీంతో ఆ బాలుడి పరిస్థితి విషమించడంతో దగ్గరలో ఉన్నటువంటి పూణేకి దగ్గరలో ఉన్నటువంటి మరొక ఆసుపత్రికి తరలించాలనేటువంటి ప్రయత్నం చేశాడు. అంబులెన్స్లో తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందటంతో వెనక్కి తీసుకొచ్చి ఆసుపత్రి మెట్ల మీద మృతదేహాన్ని వదిలేసి పారిపోయినటువంటి పరిస్థితి. దీంతో మృతుడి బంధువులు, తల్లిదండ్రులు అంతా కలిసి ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చి అతన్ని పట్టుకుంటామని, శిక్షిస్తామని భరోసా ఇచ్చి పంపించడం జరిగింది. సో యూట్యూబ్ డాక్టర్, సో వైద్య వృత్తిని కూడా అవమానించేటువంటి రీతిలో నకిలీలు తయారవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది.